ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐటీఐ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాం. అండ్ ఐటీఐ మార్క్ లిస్ట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ ఫోటో కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఐటీఐ అయిపోయిన తర్వాత జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, కొత్త ఛానల్. ఆ లింక్లో మీరు జాయిన్ అవుతే అందులో మీరు అప్రెంటిషిప్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే జాబ్ ఎగ్జామ్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, లేదంటే ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఓన్లీ స్టడీ ఓరియంటెడ్ టాపిక్స్ మాత్రమే ఆ ఛానల్లో ఉంటాయి. ఇంకా ఇందులో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో క్లియర్గా ఒకసారి మొత్తం ఈ వీడియో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. అంటే ఫోటో ఎలా మార్చాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎనీ మిస్టేక్, ఏ మిస్టేక్ ఉన్నా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్కిల్ ఇండియా ఇందులోకి వెళ్తారు. దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు చూసుకోవచ్చు. ఐటీఐ ట్రైనింగ్ రిజల్ట్స్ 2024. మీరు అనుకోవచ్చు ఓన్లీ ఇది 2024 వాళ్ళకైనా లేకపోతే ఇంతకు ముందు వాళ్ళకైనా అంటే ప్రజెంట్ అయితే 2024. ఇంతకు ముందు వాళ్ళకి అంటే 2020 తర్వాత ఉన్న వాళ్ళకైతే దానికి కూడా కింద లింక్ ఇస్తాను. అది ఇంతకు ముందు ఒకసారి వీడియో చేశాను, ఆ లింక్ కూడా నేను పెడతాను. అండ్ ఇందులో వచ్చేసరికి ఐటీఐ రిజల్ట్స్ చూసుకుంటాం. ఇందులో ఫస్ట్ ఐటీఐ ట్రైనింగ్ నెంబర్, ఇక్కడ ఆర్ అని క్లిక్ చేసుకొని మీ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సబ్మిట్ అనేది క్లిక్ చేస్తారు. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కనే డాష్ బోర్డ్స్, ట్రైనీ డీటెయిల్స్, వ్యూ రిజల్ట్స్, గ్రీవియన్స్ అని వస్తాయి. మీరు డాష్ బోర్డ్స్ టోటల్గా ఇక్కడ ట్రైనీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఈ చివరిగా క్రాస్ చేస్తే ఇక్కడ లైన్గా 3 డాట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ గ్రీవియన్స్, డౌన్లోడ్ మార్క్ షీట్, డౌన్లోడ్ సర్టిఫికేట్, వ్యూ ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఇది ఫీజు సంబంధించింది. ఇక్కడ క్రియేట్ గ్రీవియన్స్ అనేది క్లిక్ చేయాలి. క్రియేట్ గ్రీవియన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత అందులో మీరు మార్క్స్, ఒకవేళ మీ యొక్క మార్క్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయంటే మార్క్స్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్ అనేది మీరు ఐటీఐలో తీసుకొని పెట్టాలి. ఇక 2 విధాలుగా మీరు మార్చుకోవచ్చు. ఫస్ట్ ఆన్లైన్లో మార్చుకోవచ్చు, నెక్స్ట్ ఆన్లైన్లో మార్చిన తర్వాత ఆఫ్లైన్లో ఈ ఫామ్స్ అనేది మీ నోడల్ ఐటీఐ అంటే మీ గవర్నమెంట్ ఐటీఐ లేకపోతే ఏదైనా ఐటీఐ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క మార్చిన అప్లికేషన్ ఫామ్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇస్తే మీకు 120 డేస్లో మీకు చేంజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్రియేట్ గ్రీవియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, టైప్. ఇక్కడ మార్క్స్ రిలేటెడ్ ఇచ్చారు, ప్రొఫైల్ రిలేటెడ్ ఇచ్చారు. ఫస్ట్ మార్క్స్ రిలేటెడ్ అనేది చూద్దాం. ఇందులో మార్క్స్ రిలేటెడ్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ప్రాక్టికల్లా సిబిటీనా. సపోజ్ ఒక్కొక్కరికి కొంతమందికి ప్రాక్టికల్ మార్క్స్ అప్డేట్ అవ్వకపోవచ్చు. సో ప్రాక్టికల్ మార్క్స్ అప్డేట్ అవ్వకపోతే మీరు ప్రాక్టికల్ క్లిక్ చేసి దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్ అనేది మీరు అటాచ్ చేస్తే మీకు అవుతుంది. ఇక్కడ కేటగిరీస్, సెలెక్ట్ కేటగిరీ, మార్క్స్ నాట్ అప్డేటెడ్, మార్క్స్ ఇన్కరెక్ట్, మార్క్స్ అన్అవైలబుల్. సో ఒకవేళ మీకు మార్క్స్ అన్అవైలబుల్ అయితే మార్క్స్ అన్అవైలబుల్, లేదంటే మార్క్స్ నాట్ అప్డేటెడ్ అయితే నాట్ అప్డేటెడ్, ఇన్కరెక్ట్ అయితే ఇన్కరెక్ట్. ఇక్కడ సపోర్టెడ్ డాక్యుమెంట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇది వెరిఫైడ్ బై నోడల్ ఐటీఐ ఆర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీరు ఆన్లైన్లో చేస్తే చాలు, డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా చేసి సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ సిబిటీ సంబంధించింది అయితే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించింది అయితే, ట్రేడ్ థియరీ అయితే ట్రేడ్ థియరీ, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అయితే ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, బోత్ అయితే బోత్. సో మీరు ఒకవేళ మీరు బోత్ పెట్టుకుంటే ఇక్కడ మీకు కేటగిరీ వస్తుంది, మార్క్స్ నాట్ అప్డేటెడ్, మార్క్స్ ఇన్కరెక్ట్, మార్క్స్ అన్అవైలబుల్, ఇన్కరెక్ట్ క్వశ్చన్. సపోజ్ ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఒకవేళ ఇన్కరెక్ట్ క్వశ్చన్ వచ్చినా సరే మీ క్వశ్చన్ యొక్క ఐడి ఉంటుంది, ఆ క్వశ్చన్ యొక్క ఐడి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. మీకు లాస్ట్ టైం చెప్పాను మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని, అది కూడా మనం చూద్దాం లాస్ట్లో. ఫస్ట్ మీ క్వశ్చన్ ఐడి కూడా ఇక్కడ చూసుకొని దానికి సంబంధించిన రెఫరెన్స్ మీరు అప్లోడ్ చేస్తే మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఒకవేళ ఓన్లీ ట్రేడ్ థియరీ అయితే ట్రేడ్ థియరీకి సంబంధించిందే అవుతుంది. ఇంకా మార్క్స్ రిలేటెడ్ కాకుండా మీకు ప్రొఫైల్ రిలేటెడ్, సపోజ్ ప్రొఫైల్ రిలేటెడ్ వచ్చిందంటే ఇందులో ఒకసారి చూడండి. ఫాదర్ నేమ్ చేంజెస్, మిస్ మ్యాచెస్ నాట్ అప్డేటెడ్, మదర్ నేమ్ చేంజెస్, మిస్ మ్యాచెస్ నాట్ అప్డేటెడ్,
ట్రైనీ నేమ్ చేంజెస్ మిస్ మ్యాచెస్ నాట్ అప్డేటెడ్. డేట్ ఆఫ్ బర్త్ మ్యాక్సిమం చాలామందికి రాంగ్, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్, లేదంటే ఫోటోగ్రాఫ్ ఇన్కరెక్ట్ అని, లేదంటే బ్లర్గా వచ్చింది ఓల్డ్ ఫోటో, లేదంటే క్యాస్ట్ కేటగిరీ అంటే ఓబీసీ రావాల్సింది యూఆర్ అని, లేదంటే ఓబీసీ రావాల్సింది ఎస్సీ అని అలా వచ్చిన, లేదంటే జెండర్ మిస్ మ్యాచ్ ఇన్కరెక్ట్. ఈ విధంగా కూడా ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫోటోగ్రాఫ్ అయితే మాత్రం అఫిడవిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫోటోగ్రాఫ్ అయితే అఫిడవిట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు కొత్త ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి, అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫోటో రిలేటెడ్ అయితే. ఇన్ కేస్ ఫోటో రిలేటెడ్ కాకుండా ఏది ఉన్నా సరే మీరు మామూలుగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది పెడితే సరిపోతుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, ఫాదర్ నేమ్ ఉంది, మదర్ నేమ్ ఉంది, ట్రైనింగ్ నేమ్, మీ పేరు రాంగు, తర్వాత ఫోటోగ్రాఫ్ రాంగు, క్యాస్ట్ సర్టిఫికేట్ రాంగు, జెండర్ రాంగ్ అంటే ఇవన్నీ రాంగ్స్ అనుకోండి, మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి, ఎఫిడవిట్ అప్లోడ్ చేయాలి, ఫోటోగ్రాఫ్ పెట్టాలి, అదర్ డాక్యుమెంట్స్ పెడితే మీకు సరిపోతుంది. మీకు ఇక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఇక్కడ మీరు అటాచ్ చేసుకొని ఇక్కడ సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రొఫైల్ రిలేటెడ్ సంబంధించి చేంజింగ్ అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే చేంజ్ అవుతాయి, కానీ దీనికి గ్రీవియన్స్ అనేది 120 డేస్ మీకు పక్కాగా 120 డేస్ అయితే పక్కాగా మీకు పడుతుంది, అంటే 4 మంత్స్. సో మీరు అనుకోవచ్చు 4 మంత్స్ కూడా నేను ఏది అప్లై చేయడానికి అవ్వదేమో అని. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్తో పాటు గ్రీవియన్స్ ఫామ్ అనేది కూడా మీరు అప్డేట్ చేస్తే మీకు సరిపోతుంది. ఓకే, మీరు దీంతో పాటు అండ్ నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ఐడి ఎలా తెలుసుకోవాలి అనేది మీకు డౌట్. సో అది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు ట్రైనింగ్ రిజల్ట్స్లోకి వ్యూ రిజల్ట్స్లోకి వెళ్ళి అక్కడ వ్యూ రిజల్ట్స్ని కొడితే వ్యూ ఆన్సర్ షీట్ అని వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు టోటల్గా మీ యొక్క ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా వస్తాయి. క్వశ్చన్ ఐడి కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా గ్రీవియన్స్ ఒకవేళ మీకు ఏదైనా ఒక గ్రీవియన్స్ చేసినట్లయితే, అంటే మీరు సెలెక్ట్ చేశారు ఫాదర్ నేమ్ రాంగ్, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని క్లిక్ చేశారు. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రైనీ పిఆర్ఎన్ నెంబర్, మీ యొక్క నెంబరు, మీ నేము, మీ యొక్క గ్రీవియన్స్ ఐడి, గ్రీవియన్స్ ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని స్టేటస్ ఏంటి. సపోజ్ 120 డేస్ వరకు మీరు ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పెండింగ్ అనో లేకపోతే సక్సెస్ అనో ఈ విధంగా వస్తుంది. ఇన్ కేస్ 120 డేస్ తర్వాత మీరు అంటే ఆ లోపే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ అక్కడ కూడా అవ్వకపోతే మీరు డైరెక్ట్గా నోడల్ ఆఫీస్ డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంకా సెకండ్ పద్ధతి ఏంటి అంటే మీ యొక్క ఐటీఐలో మీరు ఏ అయితే ఐటీఐ చదివారో ఆ ఐటీఐలో కూడా డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకొని మార్చుకోవచ్చు. ఇది ప్రాసెస్. సో ఎవరికైతే రాంగ్స్ పడ్డాయో ఏం వర్రీ అవ్వద్దు, చేంజెస్ అయితే అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.